సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. బానిసత్వాన్ని తెలంగాణ భరించదని, స్వేచ్ఛను హరిస్తే తరిమి కొడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావోత్సవాల్లో పాల్గొని రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల కలలు నెరవేరుస్తామన్నారు సీఎం. బీఆర్ఎస్ ను ఓడించినందుకు ప్రజలు బాధపడుతున్నారన్నారు కేసీఆర్. కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ సర్కార్ అప్రతిష్టను మూటగట్టుకుంటుందన్నారు. ఓటమి తాత్కాలికమని, మళ్లీ తామే ప్రత్యామ్నాయం కాబోతున్నామని చెప్పారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది. మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే విజయం సాధించింది. నవీన్ గెలుపుతో గులాబీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. అయితే నైతిక విజయం తమదేనన్నారు మంత్రి జూపల్లి. బీజేపీ 400 టార్గెట్ కి అనుగుణంగా అడ్డదిడ్డంగా అంకెలిచ్చారని సజ్జల అన్నారు. ఆ అంకెల్ని చూస్తుంటే డౌట్ గా ఉందని, వ్యవస్థలను మేనేజ్ చేయడానికి బీజేపీ, చంద్రబాబు ఒకరినొకరు తోడయ్యారని ఆరోపించారు సజ్జల. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును కలిసేందుకే హరీష్ అమెరికా వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆధారాలతో చర్చకు సిద్ధమని, ఆరోపణలను రుజువు చేయాలని మంత్రికి సవాల్ విసిరారు హరీష్ రావు. సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో పెట్రోల్ బాంబులు దొరికాయి. పోలీసులు పెట్రోల్ బాంబులకు సంబంధించిన పెట్రోల్తో పాటు 18 సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ పేరుతో మోదీ ప్రజలను మోసగించారని, ప్రజలను భ్రమలో పెట్టే ప్రయత్నం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. ఇండియా కూటమికి 295 సీట్లు ఖాయమన్నారు. ఫలితాలపై పార్టీ హైకమాండ్ సమీక్ష నిర్వహించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మళ్లీ తిహార్ జైలుకు వెళ్లారు. అయితే జైలుకు వెళ్లే ముందు రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో ఆయన తిరిగి జైలుకు వెళ్లారు. అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి విజయం సాధించింది. మొత్తం 60 స్థానాల్లో బీజేపీ 46, ఎన్పీపీ 5, కాంగ్రెస్ 1, ఇతరులు 8 సీట్లు గెలుచుకున్నారు. సిక్కింలో మరోసారి ఎస్కేఎం పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.